వైనాడ్ కేరళలోని అందమైన ప్రదేశాలు లొకేషన్లు అంటే మనకు గుర్తొచ్చే ప్రాంతాలలో వైనాడ్ కూడా ఒకటి. అలాంటి వైనాడ్ ఈరోజు విషాదకరమైన ప్రాంతంగాను ఛిద్రమైన ప్రాంతంగాను వార్తల్లో నిలిచింది. అసలు వైనాడ్లో ఏం జరిగింది, ఆ రోజు రాత్రి ఎంత పెద్ద విపత్తు జరిగింది, ఆ విపత్తుకు గల కారణాలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మీరు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మీ యొక్క సపోర్ట్ని మనకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. అది జూలై 29, 2024. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వైనాడు వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షం పడుతోంది. వైనాడ్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న మెప్పాడి ప్రాంతంలో చెలియార్ నది అనేది ఒకటి ఉంది. అది వర్షాలకి నిండిపోయి పైనుంచి కింద ప్రాంతాలకి పోటెత్తడం మొదలైంది. ఈ మెప్పాడి ప్రాంతం జనం నివసించడానికి అనువైన ప్రదేశం కానందున అక్కడ ఎవరు ఉండట్లేదు. కానీ అది కింద గ్రామాలైన మందక్కై, చూరమల, అత్తమల, నూల్పుజ దీనందరికీ పైన ఉండడమే వచ్చిన చిక్కంతా. రాత్రి నుంచి పడుతున్న వర్షాలకి ఈ మెప్పాడి కొండ ప్రాంతం అంతా తడిచి మట్టి వదులవడం ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 1:40 మొదటిసారిగా పెద్ద కొండ వదిలేయి కింద గ్రామాలపైకి పడడం ప్రారంభమైంది. రాత్రి నుంచి పడుతున్న అతి భారీ వర్షాలకు ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పసిగట్టిన ఆ మెప్పాడి దిగువ ప్రాంతంలో, అంటే ఈ కొండ చర్యలకి కొంచెం దూరంలో ఒక 3 కాలనీ వాళ్ళు నివసిస్తున్నారు. సో అక్కడి కాలనీ వాళ్ళంతా ఒక పాఠశాలలో తలదాచుకోవడానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పాఠశాలలో అందరూ పడుకున్న సమయంలో 1:30 నుంచి 1:40 మధ్యలో ఈ పైనుండి జారిన కొండ చర్యలన్నీ ఆ ప్రాంతంలో ఉండే ఇళ్ల పైన పడి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ సంఘటనతో అదిరిపడిన జనం పాఠశాలలో ఉన్నంతన పెద్దగా ప్రాణ నష్టం కాకపోవడం, వాళ్ళ కళ్ళ ముందే ఇల్లులన్నీ కూడా ధ్వంసం కావడం చూసి సందిగ్ధ స్థితిలో ఉండిపోయి మళ్ళీ కొంతసేపటికి నిద్రలోకి జారుకోవడం జరిగింది. కానీ దీని తర్వాతే ఇప్పుడు జరిగిన అతిపెద్ద ప్రమాదానికి కారణమైన రెండవ సంఘటన కూడా జరిగింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. ఉదయం 4:10 పైన చెలియార్ నది తన వెడల్పుని పెంచుకొని పోటెత్తడం ప్రారంభమైంది. దీంతో ఆ నది రెండుగా చీలిపోయి అడవి ప్రాంతం గుండా మరొక ఉధృతి తీసుకుంది. దీనివల్ల అక్కడ పెద్ద కొండ ప్రాంతం కోతకి గురయ్యి విడిపోయి అటవీ వృక్షాలు, జంతువులు, బండరాళ్ళు వీటితో కూడిన ప్రాంతం అది. సో ఆ ప్రాంతం కిందకు ప్రయాణించడం ప్రారంభమైంది. ఇందులో ఈ కొండ ప్రాంతాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే పూర్తిగా మట్టితో గట్టిపడిపోయిన ప్రదేశం. ఇంకొకటి ఏంటంటే బండరాళ్ళు ఉండి బండరాళ్ళు పైన మట్టి పేరుకుని దాని ద్వారా కొంచెం గట్టిపడిన ప్రదేశం. ఈ బండరాళ్ళు పైన ఉన్న ప్రాంతమే ఇప్పుడు ఈ వర్షానికి వదిలేయి ఆ పైన బండరాళ్ళ పైనుంచి జారి కిందకి ప్రవహించడం స్టార్ట్ అయిందన్నమాట. ఈ అనుకోని భయంకర ప్రమాదాన్ని ఊహించని కింద ప్రాంతంలో పాఠశాలలో ఉన్న ప్రజలు గాఢ నిద్రలో ఉండగా ఈ కొండ చర్యలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడం జరిగింది. ఊళ్ళను తుడుచుకుంటూ ఆ ప్రవాహం ఉధృతంగా దాదాపు 6 నుంచి 12 కిలోమీటర్ల మేర తన ప్రతాపాన్ని చూపింది. వందలాది మంది ప్రాణాలను బలిగొంటూ వేలాది మందిని నిరాశ్రయం చేస్తూ చెట్టు, చేమ, పుట్ట, పొద అన్నింటినీ ఈ ప్రమాదం మింగేయడం జరిగింది. ఈ ప్రమాదం యొక్క తీవ్రత ఎంతంటే, ఆ ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి దాదాపుగా 30 కిలోమీటర్ల కింద ఉండే సూచిపర అనే వాటర్ ఫాల్స్లో చాలా బాడీస్ కొట్టుకొచ్చాయని, శవాలు తేలుతున్నాయని అక్కడ లోకల్ ప్రాంతంలో చెప్పడం జరిగింది. అంటే పైన ఎక్కడో మెప్పాడి నుంచి 30-40 కిలోమీటర్ల కింద ఉన్న ప్రాంతంలో కూడా బాడీలు కొట్టుకొచ్చాయంటే ఈ ప్రమాద తీవ్రత ఎంతో మనకి తెలుస్తుంది. అలాగే ఆ శవాలలో ఒక 3 ఏళ్ల చిన్నారి ఉండడం కూడా అక్కడి వారిని కలిచివేసింది. ఇప్పటి వరకు అధికారికంగా 250 మంది మృతి చెందారు, వందలాది మంది గల్లంతయ్యారు. మీడియా కథనాల ప్రకారం వైనాడ్లోని హస్సన్ టీ ఎస్టేట్లో పనిచేయడానికి వచ్చిన ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన 600 మంది ఆచూకీ లభ్యం కావడం లేదు. వారిని సంప్రదించడానికి సెల్ టవర్లు కూడా అందుబాటులో లేకుండా ఈ ఉధృతంగా ప్రవహించిన మహమ్మారి ఆ సెల్ టవర్లు కూడా మింగేయడం జరిగింది. ఈ గ్రామాలన్నింటినీ కలిపే ఒకే ఒక వంతెన కూడా ఈ ప్రమాదంలో కొట్టుకుపోవడంతో
సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడింది. కేంద్రం తన మిలిటరీ సహాయంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నా ఇంకా కూడా వర్షాలు పడుతున్న కారణంగా వాటికి కూడా ఇబ్బంది కలుగుతోంది. ఇంతకు ఈ ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఏంటి అని మీడియా వారు అక్కడ అధికారులను ప్రశ్నించేప్పుడు అక్కడ పర్యావరణ శాస్త్రవేత్తలు ఇలా చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా వయనాడ్లోని అటవీ ప్రాంతంలో చెట్లను చదును చేసి తేయాకు పెంపకాన్ని వృద్ధి చేయడం జరుగుతోంది. అలాగే జనావాసం కూడా పెరుగుతూ వచ్చింది. వీటి కారణంగా కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, అరేబియా మహాసముద్రం ఉపరితలం విపరీతంగా వేడెక్కడంతో ఆకాశంలో దట్టమైన మేఘాలు ప్రబలడం జరుగుతోంది. వీటి కారణంగా ఈ ప్రాంతంలో అకాల వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరుగుతోందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రమాదానికి గురైన ప్రాంతాలు ఏవీ కూడా తమ చుట్టుపక్కల కొండ చర్యలు ఉన్న ప్రాంతాలు కాకపోవడం. అంటే కొండ చర్యలు ప్రాంతం ఉన్నదానికి ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపుగా 6 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం ప్రయాణించి ఇంత భారీ స్థాయిలో ఊళ్ళను తుడిచిపెట్టడం చూస్తుంటేనే మనకు ప్రమాద తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. దేశం మొత్తం మీద ప్రమాదకరమైన కొండ చర్యలు కలిగిన ప్రాంతాలను గుర్తించిన లిస్టులో కేరళ 10వ స్థానంలో ఉంది. అలాగే కేరళలోని ప్రమాదకరమైన కొండ ప్రాంతాల్లో వయనాడు 13వ స్థానంలో ఉంది. 2019వ సంవత్సరంలో జరిగిన రీసెర్చ్లో వయనాడులో కొండలు అత్యంత ప్రమాదకరమైనగా కేంద్రం ప్రకటించింది. కానీ వాటిని పట్టించుకోకపోవడం మూలంగానే ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా కేరళలో కానీ వయనాడు ప్రాంతంలో కానీ కొండ చర్యలు విరిగి పడడం సహజమే అయినప్పటికీ ఇంత తీవ్ర స్థాయిలో ఎప్పుడూ చూడలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలియజేశారు. కేంద్రం తన తక్షణ సహాయాన్ని అందించాలని, బలగాలతో పాటు ఈ ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవడానికి ఆర్థిక సహాయం కూడా అందించాలని ఆయన కోరారు. ఈ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే పొరుగు రాష్ట్రం తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ గారు తమ వంతు సహాయంగా 5 కోట్ల సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే పారిశ్రామికవేత్త అదాని కూడా 5 కోట్ల రూపాయలను ప్రకటించారు. ప్రధాని మోడీ ఈ సంఘటనకు తన దిగ్భ్రాంతిని తెలియజేస్తూ కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కేరళ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఏదో ఒక విలయాన్ని చవిచూస్తూనే ఉంది, దాని నుంచి బయటపడుతూనే ఉంది. వయనాడు ప్రజలు, కేరళ రాష్ట్రం ఈ విపత్తు నుంచి కూడా బయటపడాలని, దానికి మన వంతు సహాయంగా మనకు తోచిన సహాయాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించి మన మలయాళీ సోదరీమణులకి మన వంతు అండని తెలియజేయాలని కోరుకుంటూ జై హింద్.